ఇంకోటి మీ కొంత అనుభవాలు ఏమితో, ఇందాక మీరు కూడా అన్నారు చిన్నోడు పిల్లగాడు ఈయనతో ఏమవుతుందని అనుకున్నారు అన్నారు కదా, ఈ అనుభవాలు ఏమి వల్ల కూడా మండలానికి ఒక షాడో ఎమ్మెల్యే తయారయ్యండు, వాళ్ళంతా కూడా మీరు లేని టైంలో మొత్తం ఎమ్మెల్యే లెక్క ప్రవర్తిస్తున్నారట. సో ఎందుకు మరి మీ అనుచరులు ఆగడాలు అంటే మీరు అందుబాటులో లేకపోవడమా లేకపోతే హైదరాబాద్లో ఉండడమా, ఏం జరుగుతుంది అసలు అక్కడ? ఓకే, వాళ్ళు అన్నారు, నేను అన్నవాడు కూడా నేను చిన్నోని ఏజ్లో చిన్నోని అన్నా కానీ అనుభవంలో సో మీకంటే చాలా నేను పుడంగినని చెప్పినా వాళ్ళకి ఎలక్షన్ల ముందు చెప్పినా మళ్ళీ కూడా చెప్పిన నెంబర్ 1 ప్రూవ్ కూడా చేశారు కదా, చేసిన గెలిచి ప్రూవ్ అయింది ఇంకేముంది. సో నెంబర్ 2 మీరు అన్నట్లు ఆ షాడో ఎమ్మెల్యేలని అట్లాంటిది ఏం లేదు. జనరల్గా ఒక మండలంలోకి వస్తే ఆ ఎలక్షన్ల ముందు ఫుల్ పేజ్గా ముందరకు వచ్చి సాయం చేసిన వాళ్ళు ఒకరు, ఇంకా దాని తర్వాత కొన్ని వాళ్ళకి మాజీ ఎంపీపీలో మాజీ జడ్పీటీస్లో ముందు ఉండడం వల్ల ఇప్పుడు ఎగ్జాంపుల్ గోపాల్పేట ఉంది. సో మెగారెడ్డి ఎమ్మెల్యే మంచోడు, నన్ను ఎమ్మెల్యే కలవకుండా గోపాల్పేటలో ఒక నాయకుడు కలవనిస్తలేడని చిన్నారెడ్డి గారు వేదిక మీద చెప్తారు, అన్ని వేదికల మీద. సో అట్లా వాళ్ళని ఒక షాడో ఎమ్మెల్యేని చేసింది వీళ్ళే పెదవంతులు చేస్తున్నారు. మీరైతే పెట్టలే కదా? నేనేం పెట్టలే, మీకు తెలియకుండా అయితే నడుస్తలేదు. నువ్వు వస్తున్నాడు. నేను ఇంతవరకు ఈ 20 నెలల్లో చాలా ప్రెజర్ వస్తుంది నాకు. సో ఆ పాత జిల్లా కమిటీలు కానీ మండల కమిటీ కానీ విలేజ్ కమిటీలు కానీ మనం మార్చాల్సిన అవసరం ఉంది. అసలు ఎవరికి పని చెప్పాలనే విషయంలో కూడా నేను అగెనిస్ట్, నేను ఒక కమిటీ చేసినా కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ దానిలో అనుబంధాలు కానీ దానిలో ఉన్న సంబంధాలు కానీ దానిలో ఉన్న ఆ పోలేలు కానీ ఆ రూల్స్ ప్రకారం అగెనిస్ట్ అవుతుందని అందరు 5 మంది 10 మంది ఒక సమన్వయ కమిటీ వేసి ముందర కూడా చెప్తున్నారు. ఇప్పుడు కొంచెం ప్రెజర్ ఉందంటారు అయితే అక్కడ, అంటే ఈ పనులతో అంటే కమిటీలు వేయడంలో ఓపెన్ అనే చెప్తున్నా. ఆ పాత చిన్నారెడ్డి సాబ్ వేసిన కమిటీలు ఇక్కడ లీడ్ చేసే కమిటీలు కొంచెం ఎట్లన్నా డిఫరెన్స్ ఉంటుంది కదా, ఆ డిఫరెన్స్ తోనే వాళ్ళు మండలంలో కొంచెం ప్రాబ్లం వస్తుంది తప్ప అది కూడా త్వరలోనే డీసీసీ కానీ మండల కమిటీలు కానీ గ్రామ కమిటీలు అయితే ఆటోమేటిక్గా అందరూ కలిసి పనిచేస్తారు. చిన్నారెడ్డి గంత సీనియర్ నాయకునికి ఓ 2 మండలాలల్లో మార్కెట్ కమిటీ చైర్మన్ వేసుకునేంత కూడా లేదా, ఇస్తలేరా మీరు? సో ఈ విషయం కూడా మీరు హైలైట్ చేయాలి. ఎప్పుడైనా మా పెద్దమనిషి కలిస్తే అడగాలి, ఖచ్చితంగా అడుగుతారు. ఎందుకు అడగాలంటే మీరు వనపర్తి మార్కెట్ చైర్మన్ నేను ఇచ్చింది కాంగ్రెస్ పుట్టినప్పటి నుంచి ఉన్నాడు శ్రీనివాస్ గౌడ్. అదే శ్రీనివాస్ గౌడ్ చిన్నారెడ్డి సబ్ మినిస్టర్ ఉన్నప్పుడు మార్కెట్ చైర్మన్. సో నేను ఎవరికి ఇచ్చిన? సీనియర్కి ఇచ్చిన. ఓకే, నెంబర్ పెబ్బేరు ఒకటి ఉంటుంది నాకు మార్కెట్. పెబ్బేరు ఆయన ఎవరైతే చైర్మన్ కు రాసిండో పేరు, ఆయన పేరు విజయవర్ధన్ రెడ్డి. మీరు క్లారిటీ వినాలి, క్లారిటీ వినాలి. ఆయన పేరు విజయవర్ధన్ రెడ్డికి మార్కెట్ చైర్మన్ ఏమని రాసిండు? లేడీ, ఓసీ లేడీ అయితే విజయవర్ధన్ రెడ్డి వల్ల మిసెస్ కు మండల పార్టీ అధ్యక్షుడు ఆయన. సో నేనేం చేసిన, ఆ గ్రామంలో అందరిని కూర్చోబెట్టిన. విజయవర్ధన్ రెడ్డి మిసెస్ కి చిన్నారెడ్డి సాబ్ రాసిండు కదా, మళ్ళీ ఇద్దామా, సీనియర్స్కి ఎట్లా ఇద్దాం అనుకున్నాం అంటే అక్కడ ఈక్వేషన్ ఏమైందంటే, సో అక్కడ ఆయన కంటే ముందు చౌడేశ్వర రెడ్డి అంటే చిన్నారెడ్డి సాబ్ కంటే ముందు కాంగ్రెస్. ఒకవేళ సీనియారిటీకే నువ్వు ఇవ్వాలనుకుంటే సో ఆయన మిస్సెస్కి అన్నారు. ఈ చౌడేశ్వర రెడ్డి కానీ విజయవర్ధన్ రెడ్డి కానీ ఎవరు అనుకున్నారు? చిన్నారెడ్డి సాబ్ అనుచరులు. ఓకే. సో నేను ఏం చేసిన, చౌడేశ్వర రెడ్డి గారి మిస్సెస్కి ప్రమోదిని గారికి మార్కెట్ చైర్మన్ ఇచ్చి, విజయవర్ధన్ రెడ్డి గారికి ఈయన రాసిన లెటర్ రాసిన మా పెద్ద మంచి రాసిన విజయవర్ధన్ రెడ్డి గారికి వైస్ చైర్మన్ చేసిన. నా బ్యాలెన్స్ ఎట్లుంది, ఆయన బ్యాలెన్స్ ఎట్లుంది. వాళ్ళు చిన్నారెడ్డి సాబ్ మనుషులే. ఇక్కడ శ్రీనివాస్ గౌడ్ గారు చిన్నారెడ్డి సాబ్ పాత కాంగ్రెస్ వాళ్ళే. డిఫరెన్స్ ఏంటంటే విజయవర్ధన్ రెడ్డి గారికే రాసిండు, నేను ఆయనకు వైస్ చైర్మన్ ఇచ్చిన, ఆయన కంటే సీనియర్ కు చైర్మన్ ఇచ్చిన. సో నేను సీనియర్స్కే ఇచ్చిన కదా, ఆయన రాసిన వాళ్ళకే ఇచ్చిన కదా. సో ఆయన ప్రెస్టేషన్లో మళ్ళీ ఏం మాట్లాడినా నాకు తెలియదు కానీ, సో ఇంకా ఆయన చిన్నారెడ్డి సాబ్ కోసం మేము ఎంతసేపు అది మాట్లాడాల్సిన అవసరం లేదు. మాది ఇంటి సమస్య, మా పెదవంశి. సో మేమిద్దరం కలిసి పనిచేస్తాం, అదంతా తర్వాత సంగతి. మా టార్గెట్ అది మా ఇద్దరి బుల్లెట్ అక్కడనే పోవాలి. ఆ వనపర్తిని ధ్వంసం చేసిన నిరంజన్ రెడ్డిని వనపర్తి లేకుండా చేయాలనేది మా టార్గెట్. ఇప్పుడు ఇద్దరు కలిసి బుల్లెట్ ఒక దిక్కు కొట్టాల్సింది, మీ ఇద్దరు కొట్టుకుంటారు. ఏం లేదు, చిన్న మేము ఏమనుకున్నా కూడా లాస్ట్ మంత్ ఇవన్నీ జరిగినా కూడా లాస్ట్ మంత్ ఒక కళ్యాణ సాయానికి ఫంక్షన్ హాల్లో మీటింగ్ పెట్టి నేనే పెద్ద మనిషిని పిలిచి పాత కొత్త అందరిని పిలిచి మన బుల్లెట్ అంతా అటుపోవాలి, కలిసి పనిచేయండి అన్న, నీకోసం మేము 10 అడుగులను తగ్గడానికి రెడీగా ఉన్నాను నేను చెప్పిన.